అందరికీ నమస్కారం. వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, అందరూ పూజకి సిద్ధమవుతున్నారు కదా. నేను ఆల్రెడీ వారాహి నవరాత్రికి సంబంధించిన ముఖ్యమైన వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేశానండి. అన్ని కూడా చక్కగా చూసి ఆదరిస్తున్నారు. మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. అలాగే ఎన్నో ధర్మ సందేహాలను కూడా నన్ను ఆ వీడియోల ద్వారా అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా శక్తి కొలది నేను సమాధానాన్ని ఇస్తున్నాను. ఆ ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో కూడా ఉంటాయి కాబట్టి ఆ సమాధానాలు ప్రతి ఒక్కరికి అందాలి అని ఈ వీడియోని చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రి పూజను చేసుకొని ఆ తల్లి కృపకు పాత్రులు అయి మీకున్న కష్టాలు తీరి కోరికలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటి ప్రశ్న, వారాహి అమ్మవారి ఫోటో మా దగ్గర లేదు, విగ్రహం కూడా లేదు, మేము పూజ ఎలా చేసుకోవాలండి అని అడుగుతున్నారు. ఏం పర్వాలేదండి, వారాహి అమ్మవారి ఫోటో మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. మీ దగ్గర లలితాదేవి ఫోటో గాని, దుర్గాదేవి గాని, లేదు అంటే అమ్మవారి రూపాల్లో ఉన్న ఎటువంటి ఫోటో మీ దగ్గర ఉన్నా, లేదు అంటే విగ్రహం ఉన్నా మీరు దాన్ని పెట్టుకొని మీరు నవరాత్రి పూజను చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అది కూడా లేదు అనుకుంటే కనుక మీరు చేయాల్సింది ఒకటే చిన్న పని. మీరు నిత్య దీపారాధన చేసుకుంటారు కదా, ఆ దీపారాధననే మీరు వారాహి దేవి కింద మీరు ఆవాహన చేసుకొని ఆ దీపానికే మీరు పూజను నిర్వహించుకోవచ్చు. కలశం అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అని అడిగారండి. మీ ఇంట ఆనవాయితీ ఉంటే కనుక మీరు తప్పకుండా పెట్టుకోండి. ఒకవేళ ఆనవాయితీ లేకపోతే మీరు ఎవరైనా మీ ఇంటి పెద్దవాళ్లను అడిగి పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి, లేదు అంటే కనుక వద్దు. ఒక ముఖ్య గమనిక, ఒకవేళ మీరు కలశం అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా వాటిని పెట్టుకొనే పూజ నిర్వహించుకోవాలి. కాబట్టి ఆనవాయితీని తెలుసుకొని పూజ చేసుకుంటే మంచిది. ఇక రెండవ ప్రశ్న, ఉపవాసం తప్పనిసరిగా ఈ నవరాత్రులు చెయ్యాలా అండి అని అడుగుతున్నారు. అక్కర్లేదండి, నవరాత్రి పూజకి ఉపవాసం చెయ్యాలి అన్న నియమం లేదు. యథావిధిగా మీరు నిత్యము కూడా ఆహారం ఎలా తీసుకుంటారో అలాగే తీసుకొని మీరు వారాహి నవరాత్రి పూజను నిర్వహించుకోవచ్చు. కేవలం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. అంటే మాంసాహారం తినకూడదు, ఉల్లిపాయి వెల్లుల్లిపాయి కూడా తినకుండా ఉంటేనే మంచిది. మద్యం ఇలాంటివి కూడా స్వీకరించవద్దు. అలాగే ఈ నవరాత్రులు మొత్తము కూడా బయట ఆహారానికి దూరంగా ఉంటేనే మంచిది. ఇక మూడవ ప్రశ్న, మా ఇంటిలో మాంసాహారం ప్రతిరోజు ఉండాల్సిందేనండి, మరి నాకు ఈ పూజ చేసుకోవాలి అని ఉన్నది, మరి నేనేం చెయ్యాలి అని చాలా మంది అడిగారండి. మీరు ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారు ఇంటి ధర్మాన్ని బట్టి భర్త, పిల్లలు, అత్తమామలు వారి ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. కాబట్టి వారి కోరుకున్నట్టుగా వారికి వండి పెట్టండి. కానీ పూజ చేసుకుంటున్న మీరు మాత్రం నిష్ఠతో తినకుండా ఉండండి. ఇక్కడ మీరు ముఖ్యంగా పాటించాల్సింది, మాంసాహారం వండిన తరువాత పొయ్యగట్టు ఆ సామాను మొత్తము కూడా పూర్తిగా కడిగి శుద్ధి చేసుకున్న తరువాతే అమ్మవారికి మీరు కావాల్సిన ప్రసాదాలను వండుకోవాలి. ఉదయం పూజ చేసుకుంటున్న వాళ్ళు ముందు రోజునే శుద్ధి చేసేసుకోండి. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం ప్రసాదాలు వండుకునే ముందే మీరు ఈ శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. తరువాతి ప్రశ్న, 9 రోజులు కూడా తలస్నానం చెయ్యాలా అండి? ఆరోగ్యరీత్యా మాకు ఒంట్లో శక్తి లేదు, ఉద్యోగరీత్యా మేము బయటికి వెళ్లిపోవాలి, అంత సమయం లేదు, మేమేం చెయ్యాలి అని అడిగారు. మీరు ప్రతిరోజు కూడా తలస్నానం చెయ్యాల్సిన అవసరం లేదు. మొదటి రోజున మీరు పూజను స్థాపించుకుంటారు కాబట్టి మొదటి రోజున మాత్రం తప్పనిసరిగా తలస్నానం చెయ్యండి. ఆరోగ్యరీత్యా మీరు ఆ రోజు కూడా చెయ్యలేకపోతే మీరు చెయ్యాల్సిందల్లా ఏంటంటే, మీరు మామూలు స్నానం చేసేసిన తరువాత కొంచెం గంగాజలం లేదు అంటే పసుపు నీళ్ళని తీసుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ 3 సార్లు లేదా గంగా 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 అంటూ 3 సార్లు మీ శిరస్సు పైన చిలకరించుకోండి. ఇలా చేస్తే తలస్నానం చేసిన ఫలితం ఉంటుంది. తరువాతి ప్రశ్న,
బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలా అండి అని చాలా మంది అడిగారండి. బ్రహ్మచర్యం మనం దేనికి పాటిస్తామో ముందు తెలుసుకోండి. ముఖ్యంగా ఇలా దీక్షలు వ్రతాలు చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు అంటే, మన శరీరము మనసు అంతా కూడా అమ్మవారి పాదాలపైనే లగ్నం కావాలి అని. ఎప్పుడైతే మనం బ్రహ్మచర్యం పాటిస్తామో అప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకే ఈ నియమాన్ని పెద్దవాళ్ళు మనకి విధించారు. ఒకవేళ ఎవరికైనా బ్రహ్మచర్యం పాటించటం కుదరక మనసులో అమ్మవారి పూజ చేసుకోవాలి అని దృఢ సంకల్పం ఉన్నవారి కోసం కూడా మన శాస్త్రాలు ఒక చిన్న నియమం చెప్పింది. అదే తలస్నానం. వారు తప్పనిసరిగా తలస్నానం చేసి శుచి అయి ఆ తరువాతనే వారు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. చాలా మంది అడిగిన ప్రశ్న అండి ఇది. గర్భిణీ స్త్రీలు వారాహి నవరాత్రి పూజను నిర్వహించుకోవచ్చా అని అడిగారు. మీరు 7వ నెల దాటితే కనుక ఈ పూజను నిర్వహించకూడదండి. ఎందుకు అంటే 7వ నెల దాటితే అది పురిటితో సమానం. అందుకని 7వ నెల దాటకపోతే మీరు ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే ముఖ్య గమనిక, గర్భవతులు మీ శక్తి మీ ఆరోగ్యం సహకరిస్తేనే 9 రోజుల నవరాత్రి పూజను నిర్వహించుకోండి. లేదు అంటే మీరు చక్కగా ఒక కుర్చీలో కూర్చొని అమ్మవారి నామాలను చదువుకుంటూ అమ్మవారిని ధ్యానం చేసుకోండి. మీరు ఇలా చేస్తూ మీ భర్త పూజను నిర్వహించవచ్చును. గర్భవతులు పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టవచ్చునా అని కూడా అడిగారు. కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు కొట్టకూడదు. అలాగే ఆమె భర్త కూడా కొబ్బరికాయ కొట్టవద్దండి. ఎందుకంటే అది పూర్ణ ఫలం కాబట్టి గర్భంలో ఉన్న శిశువుకు అది ప్రతీక అవుతుంది. కాబట్టి మీరు కేవలం పూజ చేసుకోండి, ఫలాలను నివేదించండి, లేదంటే ప్రసాదాలు తయారు చేసుకొని నివేదించండి తప్ప కొబ్బరికాయ మాత్రం కొట్టవద్దు. తరువాతి ప్రశ్న, స్త్రీలకు నెలసరి వస్తే ఏం చెయ్యాలి? మీకు నెలసరి 5వ స్నానం అయిపోయిన తరువాత మీరు పూజను యథావిధిగా నిర్వహించుకోవచ్చు. మీరు నవరాత్రి పూజ మధ్యలో ఉండంగా నెలసరి వస్తే కనుక మీ భర్త గాని పిల్లలు గాని ఈ పూజను ముందుకు కొనసాగించవచ్చును. ఒకవేళ పెళ్లి కాని వారు అయితే కనుక మీ తల్లిదండ్రులు ఈ పూజను చేయవచ్చు. ఇలా దీక్షగా నవరాత్రి పూజ వ్రతాలు నోములు చేస్తున్నప్పుడు నెలసరి సమయంలో 4వ స్నానం 5వ స్నానం ఎలా చేసుకొని మనం శుద్ధి అవ్వాలి అని పూర్తి వివరాలతో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. పిల్లలు ఎవరైనా నెలసరిలో ఉన్నప్పుడు నేను పూజ చేసుకోవచ్చా అండి, మేము ఇంట్లో కలిపేసుకుంటాము అందుకే అడుగుతున్నాము అని అడిగారు. ముందుగానే వారికి నెలసరి వస్తుంది ఎప్పుడు అనేది మీకు తెలిస్తే కనుక వారి వస్త్రాలు సంబంధించిన వస్తు సామాగ్రి అంతా కూడా వేరుగా తీసి పెట్టేయండి. వారు కూర్చోటానికి అలాగే పడుకోటానికి మీరు ముందుగానే సిద్ధం చేసి వారికి అందించేయండి. పూజ చేసుకునే సమయంలో వారిని ఆ ప్రాంతానికి కొంచెం దూరంగా ఉండమని చెప్పండి, వివరించండి. వారి మనసును బాధ పెట్టవద్దు. అలాగే మీరు పూజ చేసుకునే సమయానికి ఇంటి మొత్తాన్ని కూడా గంగాజలంతో గాని పసుపు నీళ్లతో గాని ఒకసారి ప్రక్షాళన చేసుకొని మీరు పూజకి సిద్ధమవ్వండి. తరువాతి ప్రశ్న, ఏటి సూతకంలో ఉన్నవాళ్లు ఈ నవరాత్రి పూజను నిర్వహించుకోవచ్చా అంటే, మీరు కేవలం దీపారాధన మామూలు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగే మీరు ఈ పూజను చేసుకోవచ్చు. అంతేగాని కలశం పెట్టుకోవటం, అఖండ దీపం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలాంటివి ఏమీ కూడా మీరు నిర్వహించకూడదు. మీరు అమ్మవారి స్తోత్రాలను చదువుకోవచ్చు, మీ కోరికలను కోరుకోవచ్చు. నవరాత్రి పూజను పూర్వ సువాసినీలు చేసుకోవచ్చా అని అడిగారండి. తప్పకుండా ఈ పూజను నిర్వహించుకోవచ్చండి. కేవలం కుంకుమ పూజ అలాగే కలశం, అఖండ దీపం ఇలాంటివి పెట్టుకోవద్దు. మిగిలిన నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగ మీరు నిర్వహించుకోవచ్చు. తరువాతి ప్రశ్న, ఈ పూజను ఏ సమయంలో చెయ్యాలి అని చాలా మంది అడిగారండి. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని డేట్స్ వీడియోలో వివరంగా వివరించాను. మళ్ళీ మీకోసం క్లుప్తంగా ఇక్కడ చెప్తున్నాను. ఈ పూజను ప్రత్యేకంగా అమ్మవారికి చీకటి పడ్డాక పూజ నిర్వహిస్తే ఎంతో ఇష్టం. ఆ సమయంలో చేస్తేనే మన కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. కాబట్టి మీరు ఉదయం చేసుకునే వాళ్ళు అయితే కనుక సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోండి. లేదు సాయంత్రమే చేసుకుంటాము అనుకునే వాళ్ళు సూర్యాస్తమయం అయిన తరువాత సుమారు 7 నుంచి 9 గంటల ప్రాంతంలో మీరు ఈ పూజను ప్రారంభించుకొని చేసుకోవచ్చు. తరువాతి ప్రశ్న, 9 రోజులు కూడా పూజను నిర్వహించాలా అండి అంటే, మీ శక్తి కొలది మీరు 1, 3, 5, 7 రోజులు ఇలా ఎన్ని రోజులు మీరు చేసుకోగలిగితే అన్ని రోజులు చేసుకోండి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, అమ్మవారికి పంచమి తిథి అంటే ఎంతో ఇష్టం. కాబట్టి
ఆ పంచమి తిథి రోజున తప్పనిసరిగా పూజను నిర్వహించుకోండి. అలాగే అష్టమి, నవమి తిథులు కూడా మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా పంచమి శుక్రవారం కలిసి వస్తే కనుక అస్సలు వదులుకోకండి. ఇది అతి శక్తివంతమైన, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ రోజుల్లో మీరు పూజను ఒక్కరోజు చేసుకున్నా చాలు. 9 రోజులు కూడా అన్ని నైవేద్యాలు మీరు చెప్పిన ప్రకారం చెయ్యాలా అండి అని అడిగారు. అక్కర్లేదండి. మీ శక్తి కొలది, మీ ఆరోగ్యరీత్యా మీరు చెయ్యగలిగితే నైవేద్యాలను చేసి అమ్మవారికి నివేదించండి. అమ్మవారికి ఇష్టమైన బెల్లంతో చేసిన పానకం, అలాగే దానిమ్మ గింజలు చాలా ప్రీతికరం. మీరు ఎన్ని నైవేద్యాలు చేసి పెట్టినా అమ్మవారికి ఇవి ఒక్కటి నివేదిస్తే చాలు. తరువాతి ప్రశ్న, మాకు మంత్రాలు ఏమీ రావు, అమ్మవారి స్తోత్రాలు రావు, షోడశోపచార పూజ మాకు రాదు, మేమేం చెయ్యాలండి అని అడిగారు. మీకు ఎటువంటి మంత్రము రావాల్సిన అవసరం లేదండి. షోడశోపచార పూజ కూడా మీరు చెయ్యలేకపోతే ఏం పర్వాలేదు. మొదటిది నేను ఆడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఆడియో పెట్టుకొని మీరు పూజను నిర్వహించుకోవచ్చు. లేదు నాకు అంత సమయము లేదు అనుకునే వాళ్ళు కేవలం పంచ ఉపచారాలను నిర్వహించండి. అంటే దీపం, ధూపం, నైవేద్యం, మంగళహారతి, నమస్కారం, ఇవి చాలు. ఇవి ఒక్కటి మీరు ప్రతిరోజు కూడా నిర్వహించుకోవచ్చు. మీకు వస్తే అమ్మవారి 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు చదువుకుంటే చాలు, ఎంతో శక్తివంతం. ఆ వీడియో కూడా నేను చేసి పెట్టాను. దాని లింక్ కూడా కింద ఇస్తాను. ఆ నామాలను మీరు చదువుకోవచ్చు. లేదా నేను చెప్తున్నది వింటూ మీరు కొన్ని అక్షంతలు, పువ్వులు అమ్మవారి మీద వేసినా చాలు. ఒకవేళ అది కూడా చేయలేమండి, మాకు అది కూడా రాదు అంటారా, అప్పుడు శ్రీ మాత్రే నమః అనే ఈ నామాన్ని మీరు పఠిస్తూ అమ్మవారి ఈ పంచ ఉపచారాలను నిర్వహించుకోండి చాలు. తరువాతి ప్రశ్న, వారాహి అమ్మవారు ఉగ్ర స్వరూపం కదా, మరి అమ్మవారి ఫోటోను ఇంట్లో పెట్టుకొని పూజ చేయవచ్చా అని చాలా మంది అడిగారండి. అమ్మవారు ఉగ్ర స్వరూపమే, నిజమేనండి. అది కేవలం శత్రు సంహారం కోసం మాత్రమే, అంతేగాని బిడ్డలైనటువంటి మన కోసం కాదు ఆ రూపం. అమ్మవారు ఎంత కరుణామయ్యి అంటే భోలాశంకరుడు ఎంత శీఘ్రంగా వరాలను కురిపించేస్తాడో అంత శీఘ్రంగా వారాహి అమ్మవారి ఆరాధన వల్ల మనకి అమ్మవారు వరాల జల్లును కురిపిస్తుంది. ఏ కోరిక కోరుకున్నా ధర్మబద్ధమైనది అయితే చాలు, అమ్మవారు వెంటనే తీర్చేస్తుంది. కాబట్టే అమ్మవారి ఫోటో గాని, అమ్మవారి ఆరాధన గాని ఇంట్లో చేసుకోవచ్చు. తరువాతి ప్రశ్న, పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటో ఏం చెయ్యాలండి అని అడిగారండి. అమ్మవారి ఫోటోని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకొని నిత్యము కూడా మీరు పూజ చేసుకోవచ్చు. తరువాతి ప్రశ్న, నవరాత్రి పూజ నిర్వహించే వాళ్ళు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే, ఇందాకే నేను చాలా ప్రశ్నల్లో మీకు ఆల్రెడీ నేను వివరించాను. వాటితో పాటు ఎట్టి పరిస్థితుల్లో చిరిగిన వస్త్రాలను ధరించకండి. ఎరుపు, పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకోండి. అలాగే నేలపైన కూర్చొని పూజను నిర్వహించవద్దు. ఏదైనా ఆసనం పైన కూర్చొని చేసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు చేసుకునేటప్పుడు మంగళకరమైన వస్తువులు అన్ని ధరించి మాత్రమే ఈ పూజను నిర్వహించుకోండి. ఈ పూజను నిర్వహిస్తున్న 9 రోజులు కూడా ఎవ్వరితోటి గొడవలు పడకండి, అబద్ధాలు ఆడకండి, అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్లవద్దు, క్షవరం చేసుకోవద్దు. అలాగే జుట్టును కత్తిరించటం, గోళ్లని కత్తిరించుకోవటం ఇలాంటివి కూడా చెయ్యకండి. అమ్మవారికి సువాసన భరితంగా ఉండాలి కాబట్టి శుచి శుభ్రతను తప్పనిసరిగా పాటించండి. అలాగే అమ్మవారికి రాత్రిపూట పూజ చేస్తారు కాబట్టి మీరు మళ్ళీ శుచి అయి దంతధావనం కూడా చేసుకున్నాకే మీరు పూజను నిర్వహించండి. ఎటువంటి చెడు వాసనలు అమ్మవారికి ఇష్టం ఉండదు. తరువాతి ప్రశ్న, అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తే ఆ నిమ్మకాయలను ఏం చెయ్యాలి అని అడిగారు. ఆ నిమ్మకాయలను కొన్నిటిని తీసుకొని మీరు ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. అలాగే మీ వాహనాలకి, కారు గాని స్కూటర్ ఏదుంటే అది వాటికి కట్టుకోవచ్చు. మిగిలిన వాటిని మీరు ఆ నిమ్మకాయ రసాన్ని తీసి షర్బతులాగా చేసుకొని ఇంటి సభ్యులు అందరూ కూడా ప్రసాదం కింద స్వీకరించవచ్చు. ఇలా చేయటం వల్ల ఇంటికి ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వాహనానికి ఎటువంటి దోషం ఉన్నా అది కూడా తొలగిపోతుంది. నిమ్మరసాన్ని మనం స్వీకరించటం వల్ల మన మీద ఎటువంటి చెడు ప్రభావం, దృష్టి దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అలాగే పసుపు గణపతిని పెట్టుకోవాలా, పూజ అయిన తరువాత నిర్మాల్యాలు అన్ని ఏం చెయ్యాలి, ఏ రోజున ఉద్యాపన చేసుకోవాలి, ఇంకా అనేక ప్రశ్నలకు నేను వారాహి నవరాత్రి ధర్మ సందేహాలు
పార్ట్ 1 వీడియోలో చెప్పానండి. దాని లింక్ కూడా కింద ఇస్తాను, దానిని కూడా చూసే ప్రయత్నం చేయండి. విన్నారు కదా, వారాహి నవరాత్రులకి సంబంధించిన అనేక సందేహాలకు నా యథాశక్తి కొలది ఆ అమ్మ పలికిచ్చిన సమాధానాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.